మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధానం మేము ఇంకా సజీవులుగా ఉండి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను అంతటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారా అని ఈ దినము కూడా ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతగా ఆరాధించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. కూడి ఉన్న బిడలను, నీ మాట వింటున్న ప్రతి వారిని మీరు ఎరిగిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడుగా మాతో మీరు మాట్లాడండి. మా పక్షం మీరు వహించండి. మీ మాట చేత మమ్మల్ని బలపరచండి. అందరము నిస్సహాయులమే. సహాయకుడు మీ కొరకు సిద్ధపరచబడిన అనుభవాలు, ధైర్యం కలిగినటువంటి జీవితం మా అందరికీ దయచేసి ఈ దినం వాక్యం ద్వారా సరిచేయండి, బలపరచండి, దీవించండి. మీ నామానికే ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ పరిచయం ఉన్నటువంటి దేవుని లేఖన భాగంలోంచి సమయలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము. సమయలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10 నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. పేజ్ నంబర్ 243. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కాదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదకి కారునిచ్చుచూ ఉండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీన్నెందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయవారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరులోకి రాతగునా అని తన సేవకులతో అనెను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, కనబడుతున్నటువంటి ఆ వ్యక్తుల పేర్లను మనం గమనించినప్పుడు ఒకరు దావీదు కనబడుతున్నారు, మరొకరు ఆకీషు రాజు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతుంది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు దావీదు ఆకీషు రాజు యొద్ద ఆయన తీసుకురాబడ్డాడంట. వినండి,
దావీదు గురించి ఆలోచన చేస్తే దేవుడు అతని గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంటు అందరికీ పరిచయం ఉన్న మాటే, ఆయన నాకు ఇష్టానుసారుడైనటువంటి లేదా హృదయానుసారుడు. అంతగా ఒక వ్యక్తిని గురించినటువంటి దేవుడే సాక్ష్యం ఇచ్చేటటువంటి ఒక చక్కని అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అయితే మరి అలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు రాలేదా, శ్రమలు రాలేదా, అలాంటి వ్యక్తి జీవితంలో భయాందోళనలు కలగలేదా అంటే ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆయనకు కూడా భయం కలిగింది. ఆయన కూడా ఎక్కడ ఆ రాజు తనను చంపుతాడేమో అని చెప్పి ఎలా నటించాడు అంటే ఒక పిచ్చివాని వలె, వెర్రివాని వలె నటించాడంట. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఈ దినం గడిచిన వారాల్లో మరి జరిగిన సంఘటనలను బట్టే కానీ, పరిస్థితులను బట్టే కానీ చాలామంది చాలా విధాలుగా భయాందోళనకు గురైన వారు ఇక్కడ ఉన్నారా లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా వారి ముందున్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీతో నాతో ఈరోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, స్వయాన మనం బైబిల్ గ్రంథంలో ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తుల్లో, అనేకమైన భక్తులలో దావీదు కూడా ఒకడైతే, స్వయాన యేసుక్రీస్తు వారే రావడానికి ఉపయోగించుకున్నటువంటి వంశావళిని మనం ఆలోచన చేస్తే దావీదు వంశావళి అయితే, మరి అలాంటి వ్యక్తి జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. అప్పటికీ దేవుడు ఎన్నిక చేసి, దేవుడు ఏర్పరచుకొని, దేవుడు అధికారాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చి ఆ ఏలేటటువంటి అనుభవంలోకి తీసుకొస్తానని ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నటువంటి ఆ వ్యక్తి దావీదు అయితే, మరి ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకి మనం కారణాలన్నిటినీ కనుక ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు అసలు మనం ఆధారపడాల్సింది ఎవరో ఈయన జీవితం ద్వారా స్పష్టంగా మనకు అర్థమవుద్ది. వినండి, నేను ఈ వాక్య భాగం అంతటికి ఒక పేరు ఇలా ఆలోచన చేసి పెట్టుకున్నాను. దాని పేరు ఏంటంటే ఇంగ్లీష్లో చెప్తున్నాను, సపోర్ట్ సిస్టమ్, అంటే సహాయపు వ్యవస్థ. మీ పక్కన ఉన్నారు చెప్పండి ఆ మాట. సపోర్ట్ సిస్టమ్ అంటే మనం అందరూ తెలిసి తెలియకుండానే ఈ మాట మాట్లాడతాం, నాకేం సపోర్టు లేదు, నాకెవరు సపోర్టు లేరండి. వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, నా పక్షాన ఎవరు లేరండి అని చెప్పడానికి. ఎప్పుడు ఏ మాట నానుడిగా వినియోగించే మాట ఏంటంటే నాకెవరు సపోర్టు లేరండి అంటూ ఉంటాం. అసలు నీ సపోర్ట్ ఎవరై ఉండాలి అనేదే ఈరోజు ప్రాముఖ్యమైనది. నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరై ఉండాలి అనేదే ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనుషుల్ని నువ్వు సపోర్ట్గా పెట్టుకుంటే ఈ మనుషులు దావీదు జీవితంలో అలా వస్తూ ఉంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. పోనీ అధికారాలని సపోర్ట్గా పెట్టుకుంటే దావీదుకి ఆయన గొర్రెలు కాసుకునేటటువంటి వ్యక్తి అధికారిగా రాజుగా మారడానికి ఎంతో గ్యాప్ వస్తుంది. పోనీ అధికారి రాజు అయిన తర్వాత అదేమో నిలిచి ఉందా అంటే అది కూడా మళ్ళీ పోద్ది. ఆయన జీవితంలో పరుగులో దాక్కునేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సపోర్టు ఒకవేళ మనుషులు కాదండి, వినాలి, మనుషులు కాదండి, లేకపోతే నాకున్నటువంటి వనరులు, నాకున్నటువంటి పొజిషన్ అని అనుకుంటే అది కూడా దావీదు జీవితంలో వచ్చింది, వెళ్ళిపోయింది. మీ అందరికీ తెలుసు, మొన్న వరదలకి 3 స్టార్ 4 స్టార్ విల్లాలు, ఇండివిజువల్ హౌజెస్ అన్నీ విడిచిపెట్టి ఎక్కడున్నారు అంటే రోడ్డు మీద ఉన్నారు. అంటే కారణం ఏంటి అంటే ప్రాణము దగ్గరికి వచ్చేసరికి అన్నీ పక్కన పెడేస్తాం, ప్రాణమే విలువైంది. మరి ఈరోజు ప్రభు ఈ మాట మనతో మాట్లాడడానికి దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నటువంటి వాక్య సందేశం మరొకసారి మీ పక్కన ఉన్న చెప్పండి. ఏం చెప్పండి? సహాయపు వ్యవస్థ అనగా సపోర్ట్.
రండి వాక్యంలోంచి నేర్చుకుందాం. అసలు 3 విషయాలుగా 3 సత్యాలను ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది, దావీదుకు ఏమి ఇవ్వబడింది. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏమి ఇవ్వబడింది? ఇవ్వబడింది అనే మాట గుర్తుపెట్టుకోండి. ఏమి ఇవ్వబడింది? సరే, దావీదుకి ఇవ్వబడింది ఏంటో తెలియడానికి ముందు మనదాకా వస్తే, నీకు నాకు ఏమి ఇవ్వబడింది, ఎందుకు ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చాం, ఎందుకు ఆయన సన్నిధిలో ఉన్నాం, దేవుడు ఏదో ఇచ్చాడనే కదా వచ్చింది, దేవుడు ఏదో ఇస్తాడనే కదా వచ్చింది. దేవుడు ఇచ్చేది ఈ లోకపరంగా తాత్కాలికమైనది కాదు, ఆయన అది ఒక గిఫ్ట్ మాత్రమే. ఒక మాటలో చెప్పాలంటే, పూర్వం, ఇప్పుడు నాకు తెలియదు కానీ కూరగాయల బండి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు అంటే కూరగాయలు, లేకపోతే సరే నా చిన్నతనంలో మేము వెచ్చాలకి నన్ను పంపించేవారు మా ఇంట్లో వాళ్ళు. వెచ్చాలకి వెళ్ళేవాడిని. వెచ్చాలకి వెళ్ళడం అంటే ఇష్టం అన్నమాట. పని చేయడం కష్టం, కానీ వెచ్చాలకి ఎందుకు వెళ్ళడం ఇష్టం అంటే, మా ఊరిలో పుట్నాలు అంటారు, మరి ఇక్కడ ఏమంటారు, వేపిన శనగపప్పు అంటారా? అయితే ఇదేంటండి మీకు తెలియదా అంటారేమో, నాకు అదే అలవాటు, పుట్నాలు అంటారు. ఈ వెచ్చాలన్నీ తీసుకున్న తర్వాత నాకు ఏం చేసేవాడంటే ఆయన కొన్ని పుట్నాలు ఇలా ఇచ్చేవాడు. సరదాగా అవి తినుకుంటూ వచ్చేవాడిని నేను. అదంటే ఇష్టం. ఇప్పుడు ఇది మెయిన్ పార్ట్. ఏంటి మెయిన్ పార్టు? వెచ్చాలనేది, సరుకులు అనేది మెయిన్ పార్టు. కానీ నాకు మెయిన్ పార్ట్ ఏంటి? పుట్నాలు. ఈరోజు ఊరికి ఆ మెయిన్ పార్ట్ లేకుండా పుట్నాలు ఇవ్వండి అని ఇస్తారా? దేవుని దగ్గరకు వచ్చేసరికి నేనంటే ఒక పోలిక అర్థం కావడం కోసం ఈ మాట చెప్పాను. కానీ ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం ఆ కొసరే. అసలైనటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే దేవుని రాజ్యం, రక్షణ. దాన్ని పొందుకునే వారికి ఈ భూ సంబంధమైనటువంటి వాటిలో ఆయన కొసరగా ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలే. అది ఆస్తులు అవ్వచ్చు, అంతస్తులు అవ్వచ్చు. అందుకే ఈ కొసర కోసం కాదు మనం ప్రభు మీద ఆధారపడాల్సింది. అసలు దాని మీద ఆధారపడితే ఇది ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవ్వకపోయినా ఎవరికి ఏది అవసరమో అదే ఇస్తాడు. సరే, ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈయనకి ఇవ్వబడింది ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి ఆయనకి ఇవ్వబడినటువంటి విషయాలు, ఆయనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం. రండి, 18వ అధ్యాయము, అదే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉండెను. చాలండి, వినండి. దావీదుకున్నటువంటి ఈ సపోర్ట్ సిస్టమ్ దేవుడు ఎలా డెవలప్ చేశాడు? వినాలి. ఎలాగ ఆయన యొక్క సహాయపు వ్యవస్థ ఎలాగ దేవుడు డెవలప్ చేశాడు అంటే, ఆయనకు మొట్టమొదటిగా ఇచ్చింది ఏంటో తెలుసా? అధికారం. మీ పక్కన వాళ్ళు చెప్పండి. ఈరోజు అధికారం లేకపోతే చాలామంది, మనం భౌతికంగా ఆలోచన చేస్తే చాలామంది నాయకులు అటు నుండి ఇటు దూకుతున్నారు, ఇటు నుండి అటు దూకుతున్నారు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అధికారం లేకపోతే వాళ్ళకి ఏమవుద్దంటే పిచ్చి పట్టేస్తుంది. కాబట్టి అధికారం కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటారు. కేవలం రాజకీయ పరంగానే కాదు, వినండి, రాజకీయ పరంగానే కాదు, మనం సహజంగా ఆలోచన చేస్తే మన పొజిషన్స్ ఎప్పుడైనా ఒకప్పుడు చేతి నిండా డబ్బులు ఆడాయి, కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఆడడం ఆగిపోయింది అనుకోండి, మనం అసలు ఎలా బతుకుతాం ఏంటో, ఎలా జీవిస్తాం ఏంటో అనే మాటలు పద్దాక మన నోట్లోంచి వస్తూ ఉంటాయి. సహజంగానే ఎప్పుడైనా మనకున్న వాటిని పొజిషన్స్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏమైపోతాం తెలుసా? ఆందోళన చెందుతూ ఉంటాం. సరే, ఇక్కడ గమనించినప్పుడు ఈయనకు దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి స్థానం ఏమిటి అంటే, అక్కడ గమనించినప్పుడు అతనంట సహస్రాధిపతిగా చేశాడంట. ఎంతగా అంటే ఆయనంట ముందు వెళ్తున్నాడంట, వస్తున్నాడంట, వెళ్తున్నాడంట. చూడండి,
అసలు ఆర్భాటం ఎలా చేస్తారంటే, ఒక నాయకుడు వస్తున్నారు అంటే, నేను మొన్న కాదు కానీ పోయిన ప్రభుత్వంలో ఇలా వెళ్తున్నాను. అప్పుడు ఎమ్మెల్యే గారు పైకి వస్తున్నారు ఆ పుట్ట రోడ్లోంచి. ప్రభుత్వం వేరే ప్రభుత్వం, అధికారం లేనటువంటి ప్రభుత్వమే, కానీ ఆయన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వస్తుంటే అందరినీ రోడ్డు మీద ఆపేసి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు. కొద్దిగా చెయ్యి కూడా ఇలాగ అన్నారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అధికారంలో ఉన్న వ్యక్తి కన్నా అధికారులు పక్కన నడిచే వ్యక్తుల్ని అస్సలు పట్టుకోలేం. అర్థమైందో లేదో? అధికారంలో ఉన్న వాళ్ళే కొంత దీనత్వం కలిగి ఉంటారు, చెప్పాలంటే కొద్దిగా చక్కగా మాట్లాడతారు. కానీ అధికారంలో పక్కన వ్యక్తుల్ని ఎలా ఉంటారంటే చాలా ఆర్భాటం చేస్తారు. సెలబ్రిటీల దగ్గర ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనం వీడియోలో చూస్తూ ఉంటాం. ఏ సినిమా యాక్టరో లేకపోతే ఏ పలానా నాయకుడో కింద ఉన్న వాళ్ళు అలా తోసేశారని దాన్ని పదే 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 చూపిస్తూ ఉంటారు. సరే, ఈ విషయాలను ఎందుకు చెప్తున్నాను అంటే, అధికారంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి తోక వ్యక్తులకే అధికారం గురించినటువంటి అంత ఆర్భాటం చేస్తే, ఈయన అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారా ఇక్కడే? వినండి. మరి ఎంతగా ఊహించుకోవాలి? సరే, ఈయనకేమిచ్చాడు అంటే అధికారం ఇచ్చాడు. ఇంకేమిచ్చాడో చూడండి. 16వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందుకు వచ్చుచు పోచుండుట చేత వారు అతన్ని చెప్పాలి. నాకు చిన్న ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, తమ్ముడు వినండి, నాకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దావీదును ప్రజలు ప్రేమించడానికి గల కారణం ఆయన్ని బట్టి ఆయన ప్రేమించారా, లేకపోతే ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టా? అక్కడే క్లియర్గా ఉంది. ఏమని అంటే చూడండి, ఆ దావీదు ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచుండుట చేత వారు అతన్ని. చూడండి, మనుషుల యొక్క స్వభావం ఎలాగుంటుందంటే, మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారు? మనుషులు ఎప్పుడు ప్రేమిస్తారు అంటే, నీ దగ్గర ఏదో లాభం ఉన్నప్పుడే, నీకున్నటువంటి అధికారాన్ని బట్టి అవ్వచ్చు, లేకపోతే ధనమును బట్టి అవ్వచ్చు. మనం అనుకుంటాం, నేనంటే భలే ఇష్టం కదా పలానా వాళ్ళకి అని అంటాం. నిజమే. కానీ నీకు మాట చెప్తాను, ఇవన్నీ ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, చూడండి, ఆయన ఒక్కొక్కటి ఎలా దీవించుకుంటూ వచ్చాడో, ఎలాగ అందించాడో, ఎలా ఇచ్చాడు అంటే, ఆయన ఆ వ్యక్తుల కంట ప్రేమ పుట్టిందంట. ఎందుకు అంటే, ఈయనంట ముందు వస్తున్నాడంట, వెళ్తున్నాడంట, అధికారిగా వస్తున్నాడంట, వెళ్తున్నాడంట. కాబట్టి ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారంట? ప్రేమిస్తున్నారంట. ఇప్పుడు దావీదు ఇలాగ అనుకున్నాడు అనుకోండి, నాకు ఎంతమంది జనులు నన్ను ప్రేమిస్తున్నారో. దావీదు ఇలాగ అనుకున్నాడు అనుకోండి, నాకు ఎంత అధికారం ఉందో. దావీదు ఇలాగ అనుకున్నాడు అనుకోండి, ఇదిగో ఈ రాజ్యంలో నన్ను మించిన వాడు ఇంకెవరు లేరు. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, అరే ప్రార్థన చేయగా వారికి ఒక మంచి పొజిషన్ దేవుడిస్తారు. అదేంటి విచిత్రమో కానీ పొజిషన్ వచ్చిన తర్వాత అక్కడే ఆగిపోతారు. ప్రార్థన చేయగా పరిస్థితులను చాలామంది చక్కదిద్దాడు. వారికి ఉన్నటువంటి నిందలను తొలగించాడు, వారి అవమానాలను తొలగించాడు, వారి పరిస్థితులను బాగు చేశాడు. ఒకప్పుడు మరణానికి వెళ్ళిపోవాల్సినటువంటి మనలను ఆయన మరణపు స్థితి నుండి విడిపించాడు. కానీ అదేం విచిత్రమో కానీ, దేవుడు విడిపించిన తర్వాత, దేవుడు ఒక పొజిషన్ ఇచ్చిన తర్వాత, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత, దేవుడు మంచి సామర్థ్యాన్ని ఇచ్చిన తర్వాత, మంచి టాలెంట్ని ఇచ్చిన తర్వాత, మంచి జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత, మంచి చదువులను ఇచ్చిన తర్వాత ఏమైపోతున్నారో తెలుసా? చాలామంది దేవునికి దూరమైపోతున్నారు. వినండి. తీర్మానాలు అయితే చాలా తీసుకుంటాం మనం. నేను ఇలా ఉండాలి, ఇలాగ దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడు నన్ను దీవించిన తర్వాత, దేవుడు నా కొదువును తీర్చిన తర్వాత, దేవుడు నాకు చదువునిచ్చిన తర్వాత, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత, దేవుడు నాకు ఫలానది ఇచ్చిన తర్వాత, దేవుడు నాకు ఇచ్చిన తర్వాత
సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం దగ్గరకు చదువుకుందాం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి చాలండి. ఇక్కడ గమనించినట్లయితే దావీదుకు ప్రధాన శత్రువు ఎవరు చెప్పండి? సహజంగా మనం ఆలోచన చేస్తే, ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఎవరు? సౌలు. కానీ సౌలుకు ఒకప్పుడు దావీదు అంటే ఏముందంట చెప్పండి? ప్రేమ ఉంది. వినండి వినండి వినండి. ఈరోజు దావీదు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, దావీదు ఒకవేళ ఇలాగ అనుకున్నాడు అనుకోండి, నాకు పాపులారిటీ ఉంది, నాకు ఇంకేముంది అంటే నన్ను ఏకంగా రాజే ప్రేమించేంతగా, తన కుమార్తెనిచ్చి అల్లుడిగా చేసుకునేంతగా మంచి పొజిషన్ ఉంది అని అనుకుంటే, వాక్యం ఈరోజు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, దావీదును ప్రేమించిన ప్రేమ ఎంతకాలం నిలబడింది చెప్పండి? ఒకసారి మనం ఆలోచన చేస్తున్నాం, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తున్నాం. ఆయనకి ఏమి ఇవ్వబడింది అంటే, దేవుడు ఆయనకి ఒకప్పుడు ఆయన్ని ఎన్నికలో లేనటువంటి వ్యక్తి, అంటే ఎవరు ఎన్నిక చేయలేదు, సొంత ఇంటి వారే ఎన్నిక చేయలేదు, అలాంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు పై రూపాన్ని చూస్తారు, నేనేం చూస్తాను? హృదయాన్ని చూస్తాను. వినండి వినండి వినండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. చాలామంది భక్తిని కనబరుస్తారు, కానీ వాక్యం సూటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? పైకి భక్తి గలవారు వలె కనబడినా వారంట దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని వారు ఉన్నారు. ప్రియ అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, నీ సపోర్ట్ ఎవరు, నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు అని ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ దావీదు గనక నేను ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీకి భర్తను, ఫలానా వ్యక్తికి నేను అల్లుని అనుకుంటే అది ఎంతకాలం నిలబడింది? ఉన్నారా ఇక్కడే? ఎందుకు ఈ మాట ఒక యవనస్తులు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఈరోజు స్త్రీలను మెప్పించడానికో అబ్బాయిలను మెప్పించడానికో చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. ఉన్నారో లేదో, వింటున్నారో లేదో, అందరిని నేను చెప్పట్లేదు. దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని సన్నిధిలోనే ఉంటారు, ఇంకా ఆకర్షణలో ఉండేవారు చాలామంది ఉన్నారు, పాపం చేసేవారు చాలామంది ఉన్నారు, వ్యర్థమైనటువంటి చాటింగ్స్ చేసేవారు చాలామంది ఉన్నారు, వ్యర్థమైనటువంటి వాటి కొరకు కుటుంబ పరువులను, గౌరవాల్ని మంట కలిపేవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ స్త్రీయే నీకున్నటువంటి ఆనందం అని అనుకుంటే ఎంతకాలం ఉంటుంది ఆనందం? ఎంతోమంది ఇలాగే తల్లిదండ్రులను ఎదిరించి, వారు కుటుంబంలో చిచ్చులు రేపి పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతో కాలం కాదు, కొంతకాలానికే వారి జీవితాల మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకున్న వారు ఉన్నారు, అవమానకరంగా జీవించిన వారు ఉన్నారు, వారి కుటుంబానికి తలవంపులు తెచ్చిన వారు ఉన్నారు. ఇది లోకంలో వారు చేస్తే, ఒకవేళ దాన్ని మనం లోకంలో చేశారనుకోవచ్చు, కానీ ఒక చెల్లి, నా తమ్ముడా, సంఘంలో చేసేవారు కూడా ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు చేసేవారు ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఎక్కువ కేసులు ఎవరికి కనబడతాయంటే, ఎక్కువగా చెప్పాలంటే బాధాకరంగా ఉంది, కానీ నేటి దినాల్లో వాళ్ళని లేదు వీళ్ళని లేదు, భక్తిపరులని పిలువబడే వారి జీవితాల్లో కూడా ఇలా కనబడుతున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకవేళ స్త్రీయే ముఖ్యం అనుకుంటే, పొజిషనే ముఖ్యం అనుకుంటే, పాపులారిటీయే ముఖ్యం అనుకుంటే, నీకున్నటువంటి కెరీరే ముఖ్యం అనుకుంటే, అది ఎంతకాలం ఉంటుంది? దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారో ఆలోచన చేయండి. ఈరోజు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం ఇవ్వకుండా, దేవుని మీద ఆధారపడకుండా,
నా సపోర్ట్ సిస్టమ్ ప్రభు అని అనుకోకుండా దేవుని కాదనుకొని ఇంకేదేనో ఆధారం చేసుకుంటుంటే ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? నీ సహాయపు వ్యవస్థ ఎవరు? రండి, అక్కడ గమనిస్తే సరే తన అల్లుడిగా చేసుకుంటున్నాడండి. 28వ వచనం చదువుదామా. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూసి. ఇప్పుడు వినండి, ఇంతకుముందు ఈయన అనుకున్నాడు, సౌలు అనుకున్నాడు తన కుమార్తెనిచ్చి ఏం చేద్దాం అనుకున్నాడు? పెళ్లి చేద్దాం అనుకున్నాడు. సరే, ఇప్పుడు కుమార్తెకి ఇష్టం ఉందా లేదా అంటే కుమార్తెకు కూడా ఏమైందంట? దావీదంటే ఇష్టంగా ఉందంట. ఉన్నారా ఇక్కడే? దావీదంటే కుమార్తెకు కూడా ఇష్టంగా ఉంది. సరే, ముందుకెళ్తే ఇంకెవరు వస్తున్నారు? ఎవరికి ఆయనకి ఇవ్వబడింది ఏంటో చూద్దాం. మనం ఆయన పొజిషన్ సిస్టమ్ ఏంటో, సపోర్ట్ సిస్టమ్ ఏంటో చూస్తున్నాము. 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామా. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ఇంకా అవన్నీ చదవను, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈయనకున్న సపోర్ట్ సిస్టంలో ఇంకెవరు కనబడుతున్నారు? ఫ్రెండ్స్. ఎవరండి? ఫ్రెండ్స్. ఎలాగనుకున్నాడంట? యోనాతాన్ అనుకున్నాడంట. ఏమన్నాడు తెలుసా? దావీదు అనుకోవడం కాదు. సహజంగా చూడండి, యోనాతాన్ ఎవరండి? ఎవరి కొడుకు? సౌలు కొడుకు, రాజు కొడుకు. రాజు కొడుకుతో స్నేహం చేయాలని ఉవ్విల్లాడాల్సింది ఎవరు? సహజంగా మనం ఆలోచన చేస్తే కింద స్థాయి వ్యక్తులు పై స్థాయి వ్యక్తులతో ఎలాగైనా స్నేహం చేద్దాం, ఎలాగైనా కలుసుకుందాం, ఎలాగైనా ఉందాం, ఎలాగైనా ఆ పొజిషన్ ఆలోచన చేస్తే దావీదుకు యోనాతాన్తో స్నేహం చేయాలని దావీదు అనుకోవాలి. కానీ దావీదుతో స్నేహం చేయాలని నా ప్రాణ స్నేహితుడని ఎవరు అనుకున్నారంట? యోనాతానే అనుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చూడండి, స్నేహితుల కోసం వెళ్ళాలి అంటే ఎంత పరుగులెత్తుతారో యూత్. వాళ్ళ కోసం అర్ధరాత్రులైతే కేక్ కటింగ్లు చేస్తారు, అర్ధరాత్రులైతే ఫుడ్ కోర్ట్లకు వెళ్తారు, అర్ధరాత్రులైతే ఏ టైంకి టక్కన ఫోన్ చేసినా టక్కన కనబడతారు. ఏమండి? అదే దేవుని సన్నిధి అన్నా, ప్రార్థనలన్నా, ఆరాధన క్రమాలన్నా అక్కడక్కడ బయట నుండి బైకుల మీద డ్రాప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అమ్మో ఇక్కడికి లోపలికి ఎప్పుడు రావాలి? ఆదివారం రావాలి, ఆదివారం వెళ్ళాలి. మిగతా రోజులంతా ఏంటి అంటే దేవుని సన్నిధి అంటే అది మనకు కాదు, కానీ ఎవరికి అంటే మా అమ్మగారికో లేదా మా నాన్నగారికో లేకపోతే మా ఇంట్లో వాళ్ళకో, కానీ నాకు కాదు అనుకుంటారు. నాకున్న సపోర్టు, నాకు ఎవరైనా ఆదరణకి ఎప్పుడైనా అవసరత వస్తే టక్కున పిలవంగానే వచ్చేవారు ఎవరంటే నా స్నేహితుడు. ఉన్నారా ఇక్కడే? కానీ నేను ఒక మాట అడుగుతాను క్లియర్గా, వరదల్లో ఏ స్నేహితులు వచ్చి కాపాడారు? అరే నేను ఉన్నాను కావాలంటే బోట్ వేసుకొస్తానని వచ్చిన వాళ్ళు ఎవరు? సరే, ఒకవేళ ఉన్నారేమో నాకు తెలియదు, ఒకవేళ చేశారేమో నాకు తెలియదు, ఒకవేళ చేస్తే ఎంతకాలం చేసి ఉంటారు. కానీ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈయనకు స్నేహితులు ఉన్నారు. ఎలాంటి స్నేహితుడు అంటే ఈయన అనుకోవడం కాదు, నేను స్నేహితుడని అనుకోవడం కాదు, ఆయన అనుకున్నాడంట నాకు ప్రాణ స్నేహితుడిగా నేను చేసుకుంటానని. రండి ఇంకా ముందుకెళ్దాం. ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఎవరో అంటే సమూయేలు మొదటి గ్రంథంలోనే 16వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదివితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళాను. ఇక్కడ మనం గమనిస్తే ఈయనకు ఉన్నటువంటి మరొక సపోర్ట్ సిస్టమ్ ఎవరో అంటే మరెవరో కాదు కానీ దైవజనుడు. ఏమండి? ఉన్నారా ఇక్కడే? ఎవరంట? దైవజనుడు. చాలామందికి వారి ధైర్యం ఎవరో తెలుసా? దైవజనులే.
ఈ మాట చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చాలామందికి వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళకంటే కూడా సేవకులతో లేదా సేవకురాలతో పంచుకునేవారు చాలామంది ఉన్నారు. నేను అది తప్పు పట్టట్లేదు, కానీ ఇక్కడ గమనించినప్పుడు దావీదు జీవితంలో కూడా ఒక మార్గదర్శిగా ముందుకెళ్ళడానికి ఎవరున్నారు అంటే సమూయేలు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. సరే, ఇవన్నిటిని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి లైన్లో మనం ఆలోచన చేస్తే ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎవరున్నారు? ఆయనకు అధికారం ఉంది, ఇంకేముంది? పాపులారిటీ ఉంది, అంటే ప్రేమించేవారు ఉన్నారు, ఇంకెవరున్నారు? ప్రాణ స్నేహితులు ఉన్నారు, ఇంకెవరున్నారు? ప్రేయసి ఉంది, అధికారాన్ని ఇచ్చే నాయకుడు ఉన్నాడు, ఆఖరికి దైవజనుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతగా మించిన సపోర్ట్ సిస్టమ్ ఇంకేదైనా ఉందంటారా? దీనికి మించి ఇంకేమైనా కావాలంటారా? దీనికి మించి ఇంకా మనం ఏదైనా కోరుకుంటామా? అధికారం కావాలి, దేవుడిచ్చేశాడు. ఏమండి, అందరూ నా పక్కన ఉండాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా వాళ్ళు బ్యాక్ సైడ్ ఎవరున్నారు, ఎంతమంది బావమరుదులు ఉన్నారు, ఎంతమంది ఎప్పుడు పిలుస్తూ వస్తారు, ఎంత ఆస్తి ఇస్తారు, ఏమి ఇస్తారు, వెనక ఎవరు ఉన్నారు, ఒక్కలే ఉండాలి. మళ్ళీ ఇవన్నీ ఎంతగా ఆలోచన చేస్తారు. వినండి 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 వినండి. ప్రభు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఎంతకు మించి మనకు సపోర్ట్ ఇంకేదన్నా కావాలంటారా? అవసరం లేదు. రండి, ఏం జరిగింది అంటే, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే ఆయనకు ఇవ్వబడింది మాత్రమే కాదు, తొలగించబడింది కూడా ఉంది. ఏంటో చూద్దాం. రెండో సత్యం ఏంటో తెలుసా? తొలగించబడింది. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఒకటి ఇవ్వబడింది, రెండోది కారణం. దేవుడు ఖచ్చితంగా మనకు ఇస్తాడా? ఎవడా ఇస్తాడు. కానీ ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించడం కాదు, ఇచ్చిన దేవుని బట్టి నువ్వు సంతోషించకపోతే ఏం చేస్తాడో తెలుసా? దాన్ని తొలగిస్తాడు. అలాగని దావీదు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించలేదంటే తన జీవితంలోకి పాపం రావడానికి కారణం, ఆయన తన స్థానాన్ని కోల్పోవడానికి కారణం, తాను దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఎప్పుడైతే తాను తప్పిపోయి ఉండకూడని స్థలంలో ఉన్నాడో, చేయకూడనిది చేశాడో, దాని ద్వారా వచ్చినటువంటి పరిణామం ఏంటంటే అవన్నీ కూడా ఏమైందో తెలుసా? తొలగించబడింది. ఉన్నారా ఇక్కడే? ఓ తమ్ముళ్ళారా, అన్నలు వినండి. ఈరోజు ఎంతో కష్టపడుతున్నా నీ జీవితంలో. అసలు దేవుడు ఎంతగా సహాయం చేసి నీకంటూ ఒక పొజిషన్ ఇచ్చాడు, కానీ ఆ పొజిషను స్థిరంగా ఉండేదా అంటే నువ్వు పొజిషన్ స్థిరంగా ఉండదు. పొజిషన్ ఇచ్చిన దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? స్థిరంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే అదే సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. చూడండి, సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటూ, దావీదు రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలగకుండుటకై పంతొమ్మిదో అధ్యాయం చదవండి. 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. 19:8. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఈత చేట పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదును అనుకున్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని యొద్దటి నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారి
ఒక మాట సూటిగా అడుగుతున్నాను. దావీదు యుద్ధం చేశాడు, యుద్ధం చేసి విజయంతో వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేయాలి? వస్తున్నటువంటి రాజు అల్లుని చేసుకున్నాడు. ఈయన అల్లుని చేసుకున్నటువంటి వ్యక్తి వస్తున్నాడు అంటే ఏం చేయాలి? సన్మానం చేయాలి. ఏమండి, ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళారు కొంతమంది, వాళ్ళకి ఏ మెడల్ అన్నా రానివ్వండి, ఆఖరికి చివరిగా బ్రాంజ్ మెడలు, సిల్వర్ మెడలు ఏదో వచ్చినప్పటికీ కూడా మన దేశానికి అదే ఎక్కువ అన్నట్లుగా ఏం చేస్తామో తెలుసు. అంటే మన దేశానికి అదే ఎక్కువ అన్న మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, మనకు వచ్చే మెడల్స్ ఎంత? కొన్ని దేశాలు కఠోరమైన సాధన చేస్తాయి. ఎంతగా అంటే చిన్న చిన్న పిల్లలు తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేయడం, స్విమ్మర్స్ చేయాలంటే అసలు వాళ్ళు ఈత కాదు, సరిగ్గా మాట్లాడడమే రాదు, అలాంటివి కూడా కఠోరమైన శ్రమలు చేస్తాయి. మన వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వరా అంటే ఇస్తారు. మనం ఏంటంటే అందరికీ ఆ వనరులు కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందవు. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఫలానా మెడల్ వచ్చింది పడాలని ఏం చేస్తారంటే బ్యానర్ వేస్తూ ఉంటారు. ఉన్నారా? వినండి 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 వినండి. మరి ఇప్పుడు దావీదు గొప్ప విజయంతో వస్తున్నాడు, ఏం చేయాలి? సన్మానించాలి, ఎదురు రావాలి. కానీ నేనేం పట్టుకొని ఉన్నాడంట? ఈట పట్టుకొని ఉన్నాడంట. ఒక్కసారి వేశానంటే ఆ ఈట తగిలి గోడకు దిగిందంటే అలాగే ఆయన అలా ఉండిపోతాడన్నంత కక్షతో, అంత అసూయతో, అంత ద్వేషంతో ఒకప్పుడు అల్లుడిగా చేసుకుందాం అనుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? మరణాన్ని కోరుతున్నాడు. దావీదు అక్కడి నుండి ఏం చేశాడంట? పారిపోయాడంట. ఎక్కడి దాకా పారిపోయాడంటే ఇక కనపడకుండా పారిపోయాడంట. నాకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంతకీ అధికారం ఉందా లేదా? అధికారం ఉందా? ఉన్నారా ఇక్కడే? అప్పటికప్పుడు ఈరోజు ఒక ఫారిన్ వెళ్ళాలంటే ఒక ఆశ, మంచి పొజిషన్ రావాలంటే ఒక ఆశ, వాళ్ళ టార్గెట్, మొత్తం వారికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఎక్కడైనా ఉన్నతంగా ఉండాలని, బెస్ట్, మంచిదే. కానీ నీ గురిలో మొదట స్థానం ఎప్పుడు ఎవరు ఉండాలో తెలుసా? దేవుడై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ఆస్తిలోనే, నీ అంతస్తుల్లోనే, నీ ఆరోగ్యంలో, నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతి దానిలో మొదటి స్థానం ఎవరికి ఉండాలో తెలుసా? దేవునికి ఉండాలి. ఎందుకు అంటే, ఒకవేళ అథారిటీ, అధికారం శాశ్వతమా అంటే, దావీదు జీవితంలో అధికారం ఏమైపోయిందో తెలుసా? వెళ్ళిపోయింది. ఫ్రెండ్, ఇంకేముందో, ఆయన పాపులారిటీ కూడా ఉంది కదా, ప్రజలందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈయన పారిపోయాడు. 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే 19:11, ఉదయమున అతన్ని నేను చదువుతాను. ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటే కానీ రేపు నువ్వు చంపబడదు అని చెప్పి కిటికీకుండా ఏం చేసింది చెప్పండి? మీకాలు. నేను ఒక మాట అడుగుతున్నాను, దావీదు ఈ ముందు అధ్యాయంలో మనం గమనించినప్పుడు మీకాలను బట్టి అంత సంతోషించుంటాడో. స్వయాన రాజు కుమార్తె నాకు భార్యగా వస్తుంది, నేను రాజుకే అల్లుడిని అవుతున్నాను అనుకున్నాడు. ఇప్పుడు పారిపోమని చెప్తున్నది ఎవరు? ఇప్పుడు చెప్పండి, నువ్వు ఆకర్షణలో లోనవుతూ ఉంటావు. పలానా స్త్రీ వ్యామోహం, పలానా పురుష వ్యామోహం, దీనికోసం ఎంతో ప్రయాసపడతావు. నేటి దినాల్లో అనేకమైనటువంటి లోకపరమైనటువంటి హత్యలు జరుగుతున్న సందర్భాలు మనం గమనిస్తే ఏంటో తెలుసా? వారు తమ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకొని ఇతర వారి కొరకు ప్రయాసపడుతూ ఇతర వారి కొరకు ఏం చేస్తున్నారంటే అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తున్నారు. కానీ వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. కెరీర్ని విడిచిపెడతారు, చదువులను పక్కన పెడతారు, ఆకర్షణల కొరకు పరుగులు ఎత్తుతూ ఉంటారు. సమయం అంతా ఇలాంటి వ్యర్థమైన వాటికి వినియోగిస్తూ ఉంటారు, వ్యర్థమైన కాల్స్కి వినియోగిస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేసుకుంటారు. మేము కూడా లోకల్లో, ఎందుకంటే లోకస్తులు ఎలాగుంటారంటే సహజంగానే ఈ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను, ఆ అబ్బాయిలతో మాట్లాడడం ఇలా వెళ్తూ ఉంటారు. అంటే ఏంటి, ఎవరు నేటి దినాల్లో ఎప్పుడైతే ఇది మన చేతికి అందించబడిందో దీని ద్వారా ఎంతో నాశనాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏఐ అనేది ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం దానితో చెప్పడం కాదు, అది మనతో చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది. ఎవరో చెప్తున్నారు, ఒక సైంటిస్ట్ ఎవరో
సంభాషణలో ఒక 20 సంవత్సరాల్లో ఏఐ మానవుని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుందంట. టెక్నాలజీ మేలు కొరకే. AK-47 అనే గన్ను అది చాలా తీవ్రవాదుల దగ్గర ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి అతని యొక్క ఉద్దేశం ఏంటంటే అది వినియోగకరంగా ఉండాలి అని. దాన్ని వినియోగించే రక్షణ వ్యవస్థకు అది వినియోగకరంగా ఉంటుంది. దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది భూమిలో కొన్ని సంవత్సరాలు పాతిపెట్టి తీసి జస్ట్ అలా తుడిచేసి వాడేయచ్చు, ఎలా పడితే అలా మడత పెట్టేయచ్చు. అందుకే దాన్ని ఎక్కువ మంది తీవ్రవాదులు వాడతారు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి యొక్క ఉద్దేశం కీడు కొరకు కాదు. కీడు తెచ్చుకుంది ఎవరు అంటే మానవుడు. ఈ మధ్యకాలం కూడా ట్రంప్ మీదకి గన్ ఫైరింగ్ జరిగింది AK-47 ద్వారానే. అంటే చూడండి ఎంత తీవ్రంగా వాడుతున్నారో టెక్నాలజీ. ఈ మొబైల్ అనేది ఒక టెక్నాలజీ, ఇది మంచిదే. కానీ ఎప్పుడు మంచిదో తెలుసా? దీని మంచి కొరకు వాడినప్పుడు. కానీ నేటి దినాల్లో యువత పాడైపోవడానికి, ఎందుకు పదే పదే యువత అంటున్నానంటే ఎవరి చేతుల్లో చూస్తున్న మొబైల్స్ ఎంతగా అంటే ఆఖరికి ఉంటున్న ప్రదేశం దేవుని సన్నిధా కాదా అని కూడా తెలియట్లేదు. దేవుని సన్నిధిలో ఎంత పవిత్రంగా ఉండాలి అని కూడా తెలియకుండా దేవుని సన్నిధిలో ఉండి కూడా ఏం చేస్తున్నారో తెలుసా? విపరీతమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదం దేవుడు ఎప్పుడో ఇచ్చాడు, దాన్ని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చిన దేవుని మర్చిపోతున్నావు, ఇచ్చినటువంటి ఆయన కృపను మర్చిపోతున్నావు, ఇచ్చిన వాటి మీద ఆలోచన చేస్తున్నావు. సరే, ఏమేమి తొలగించబడుతుందంటే భార్య తొలగించబడింది. ఇంకెవరు తొలగించబడ్డారంటే రండి సమూయేలు గ్రంథంలోనే 20వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయం 41వ వచనం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడుచుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాను. అంతటి యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరం యెహోవా నామం బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాం గనక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చాను. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ముందు ఆయనకున్నటువంటి సపోర్ట్ సిస్టమ్ ఒకటి, తన అధికారం ఉందా? ప్రజలు ఉన్నారా? రాజు ఉన్నాడా? సరే, తన భార్య ఉందా? తన ప్రాణ స్నేహితుడు ఉన్నాడా? ప్రాణ స్నేహితుడు అంటే మా ఊర్లో ఉన్న నాతో పాటు తిరిగిన వారు నాకు బాగా గుర్తొస్తారు. నిన్న కూడా టెలిగ్రామ్ వాట్సాప్ లాగా టెలిగ్రామ్ ఉంటుంది కదా, నా ఫ్రెండ్ పేరు మీద ఇలాగా అదేదో సింబల్స్ వస్తూ ఉంటాయి, కాంటాక్ట్ యాడ్ అయినట్టు. చాలా అసలు సంతోషం అనిపించింది. కానీ నాకు తెలిసిన సత్యం ఏంటంటే అతను లేడు ఇక్కడ. తను ఒక ముస్లిం, అతను లేడు. మేమిద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం, తిరిగే వాళ్ళం, చేసేవాళ్ళం. నన్ను చూడడానికి విజయవాడ కూడా వచ్చాడు కొంతకాలానికి, ఇక్కడికి లేడు అతను. బహుశా ఎవరో సిమ్ తీసుకొని ఉంటారు, ఆ పేరు మీ ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది కాబట్టి అది వచ్చి ఉంటుంది. ఆ ఒక్క నిమిషానికే, ఆ ఒక్క సెకండ్కే నాకు చాలా సంతోషం అనిపించింది ఆ పేరు వచ్చినప్పుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రాణ స్నేహితుడు కానీ ఉన్నాడా అంటే లేడు. వినాలి. రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు? సరే, దావీదు జీవితంలో ఏం చేశాడు దేవుడు అంటే తనకున్నటువంటి సపోర్ట్ సిస్టమ్ అంతటిని కూడా తీసివేశాడు. ఎలా చెప్పచ్చు? యెహోవా దగ్గర నుండంట ఏ ఆత్మ వెళ్ళిందంట? దురాత్మ వెళ్ళి ఏం చేసిందంట? సౌలు, ఒక మాట అడుగుతున్నాను చాలాసార్లు, ఎంత వాక్యమైనా వినండి, చాలామంది వారి నోట చీకటి, దయ్యాలు, సాతాను జపం మాత్రం పోవట్లేదు.
ప్రతిదానికి కారణం ఎవరంటాం చెప్పండి? దయ్యాలు, సాతాను, చీకటి. అదే మరి అంత వాక్యం చెప్తారు, వాక్యం వింటారు కూడా. నీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, మనం నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? సార్వభౌముడు. ఆఖరికి ఒక దురాత్మ నీ మీదకి దాడి చేయాలన్నా ఎవరు అనుమతి ఇవ్వాల్సిందో తెలుసా? దేవుడు అనుమతి ఇవ్వాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అనుమతి లేకుండా ఎవరు ఎవరిని ఏమి చేయలేరు. ముఖ్యంగా ఆయన స్వరక్తం ఇచ్చి మనని కొన్నాడైనా. ఆయన సృజించిన సృష్టికర్త. అంత మాత్రమే కాదు, ఆయన వెలపెట్టి కొన్నటువంటి రక్షకుడు, కొన్నటువంటి యజమానుడు ఆయన. నిన్ను చీకటికి అప్పగిస్తాడా? నిన్ను సైతానికి అప్పగిస్తాడా? అప్పగించడం ఏంటి? అసలు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు ఆల్రెడీ అక్కడే ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకుగా నువ్వు వెళ్ళి అప్పగించబడుతున్నావు తప్పించి ఎప్పుడు కూడా దేవుడు నిన్ను అప్పగించేవాడు కాదు. సరే, మరి ఇక్కడితో ముగిస్తే మీరందరూ నిరాశతో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఓహో, నా సపోర్ట్ సిస్టమ్ ఇది అనుకున్నాను కదా, మరి ఇది కాదా? మరి ఏంటి దావీదు జీవితంలో కలిగిన మార్పు, చేంజ్? ఈరోజు అదే మనం నేర్చుకోవాల్సింది. ఏంటో తెలుసా? ఆయన ఎలా మారిపోయాడో తెలుసా? ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఏ స్టేజ్కి వచ్చాడో తెలుసా? ఇంతకాలం ఇదా అనుకున్నాను నేను సపోర్ట్ సిస్టమ్. కాదు కాదు కాదు. నా సపోర్ట్ సిస్టమ్ ఏమిటి అంటే, రండి దేవుని వాక్యంలోంచే చూద్దాం. రండి, కీర్తన 34వ కీర్తన. ఈ మూలవాక్యాన్ని ఇలాగ ఉంచండి. 34వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈ కీర్తన ఎందుకు చదివిస్తున్నావు అంటే, పైన రాయబడిన మాట చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఒక వ్యక్తి జీవితంలో ఒక విషాదం తర్వాత, వెర్రివాళ్ళలాగా ప్రవర్తించిన తర్వాత ఒక పాట రాశాడంట. మనం ఏం చేస్తాం చెప్పండి? నష్టం కలగగానే వారం రోజు చర్చి మానేస్తాం. ఏమండి? అప్పుడు దాకా ప్రతిరోజు వారం ప్రార్థనలో కనపడే వ్యక్తి, సిద్ధపాటు కూడికలు కనబడతావు, స్త్రీల కూడిలో కనబడతావు, పురుషుల సాహసంలో కనబడతావు, యవనస్తుల పరిచయలో కనబడతావు. కానీ నీవు అనుకున్నది జరగనప్పుడు వెంటనే మానేస్తావు. దావీదు ఏ స్టేజ్కి వచ్చాడంటే, నేను ఎంతకాలం నా సపోర్ట్ ఇది అనుకున్నాను, ఇదంతా తొలగించబడింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది కాదు. మరేంటి అంటే, ఆ వాక్యాలు మనం చూసినప్పుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏం చేస్తానంటున్నాడు? సన్నుతిస్తానంట. దానికి కారణం చెప్తున్నాడు. నా అతిశయం ఇప్పుడు ఎవరంటే దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా? అంతకుముందు వరకు ఆయన అతిశయం అధికారం, ఆయన అతిశయం భార్య, ఆయన అతిశయం ఫ్రెండ్స్, ఆయన అతిశయం ఏంటంటే ఆ రాజు, ఆ అతిశయం ఏంటంటే పాపులారిటీ. ఇప్పుడు ఆయన అతిశయం ఎవరు? దేవుడే. ఎవరైతే ప్రభువుని బట్టి అతిశయిస్తారో, ఎవరైతే దేవుని బట్టి అతిశయిస్తారో వారిని దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంచుతాడో తెలుసా? ఉన్నతంగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే అదే కీర్తనకారుడు రాసిన మాట. ఈ మాట కూడా చదువు, 3వ వచనం చదవనండి. నాతో కూడా యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేద్దామంటున్నాడు? ఆయన గొప్ప. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏకముగా కూడే స్థలం ఏది? దేవుని సన్నిధికి ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను మీకు అర్థం కావాలి. ఆయన అంటాడు, నేను యెహోవా మందిరానికి ఎప్పుడు వెళ్తానా అని
ఆశతో ఎదురు చూస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగ ఆశపడుతున్నాడంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాడంట. ఎంతో బిజీగా ఉండాల్సిన వ్యక్తిని ఆయన దేవుడే పైకి లేపాడు. లేపిన తర్వాత ఆయన అతిశయం దేవుడు కాకుండా మరి ఏదైనప్పటికీ కూడా ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా? కిందకి తీసుకొచ్చింది కూడా ఆయనే, సాతాను కాదు. కానీ మళ్ళీ ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ వ్యక్తే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని బట్టి అతిశయించినప్పుడు, ఆ వ్యక్తే దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కూడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నోట కీర్తిని ఉంచుతున్నాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆయన కీర్తి ఉంచడం మాత్రమే కాదు. చూడండి, ఈరోజు ఎంతోమందికి ఎన్నో ఆందోళనలు, భయాలు ఉన్నాయి. కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఏముందో తెలుసా? 4వ వచనం చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. మీ పక్కన చెప్పండి, నీ భయాలన్నిటిలో నుండని. అన్నిట్లో నుండా కొన్నిట్లో నుండా? అన్నిట్లో నుండా కొన్నిట్లో నుండా? ఆయన ఇస్తే, దేవుడు ఇస్తే ఎప్పుడు అరాకొర ఇవ్వడు. దేవుడు చేస్తే కొద్దిగా చేసి కొద్దిగా చేయలేదు అన్నట్టుగా ఉండదు. మన వాళ్ళు ప్రవచనాలు చెప్పేస్తూ ఉంటారు. ఎంతగా అంటే, నేను ఇది తిరుగుతుంది అనుకున్నాను కానీ తిరగలేదు. ఏమండి, నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను, అలా జరగలేదు. అలా ఉండదు. దేవుడు చేస్తే, దేవుడు అనుకుంటే, దేవుడు ఇవ్వాలనుకుంటే దాన్ని ఆపగలిగిన వారు ఎవరో లేరు. కానీ నీ అతిశయం ఎవరై ఉండాలో తెలుసా? దేవుడు అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భవిష్యత్తును నువ్వు బిల్డప్ చేసుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక అవకాశం ఏంటంటే ప్రభు మీద ఆధారపడిపో. ప్రభు దగ్గర సాష్టాంగపడు. నీ యవ్వన కాలమందు నేను బలవంతుని కదా, నా మీద నేను ఆధారపడతా, నా టాలెంట్ ఉంది, నా జ్ఞానం ఉందంటే నీ టాలెంట్ వల్ల ఏ ఉపయోగం లేదు. ఉందా? టాలెంట్ ఉన్న వాళ్ళు భూమి మీద లేరా? అన్యుల్లో లేరా? ఉన్నారు. కానీ నీకు ఆయన కృప ఉండాల్సిందే. ఆయన కృప లేకుండా నువ్వేమీ సాధించలేవు. సరే రండి, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 86వ కీర్తన 10వ వచనాన్ని కనుక మనం చూస్తే, 86వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నీవు సృజించిన అన్యజనులందరూ నీ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏకదృష్టి కావాలని. ఏకదృష్టి అంటే ఏంటి? ఏకదృష్టి అంటే పౌలు గారిని అడిగామనుకోండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని, నీకేంటి ఏకదృష్టి ఏంటి అంటే ఆయన ఏమంటారు తెలుసా? గురి వద్దకే నేను పరిగెత్తు. ఆయనకి ఇంకా వేరే డీవియేషన్స్ లేవు. అప్పుడప్పుడు ఒలింపిక్స్ వీటిలో పరిగెత్తే వాళ్ళు కొంతమంది, అందుకే వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఫినిషింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి వాళ్ళు అతిశయిస్తూ వెనకనున్న వాళ్ళని ఇలా 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 అంటూ ఉంటారు. జరిగింది ఏంటో తెలుసా? ఆ జస్ట్ సెకండ్స్లో ఆ వెనకనున్నవాడు దాటుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సైక్లింగ్స్లో కూడా ముందున్నవాడు చాలా ముందు వెళ్ళిపోతాడు. చాలా ముందు వెళ్ళిపోయి ఫినిషింగ్ పాయింట్కి వచ్చేసరికి హ్యాండిల్ వదిలేసి ఇలా 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 తొక్కుతున్నాడు. వాడు ఏంటంటే, ఇక నేను వచ్చేసాను, రీచ్ అయిపోయాను, ఇంకా నన్ను ఎవడు బీట్ చేయలేడు. కానీ వెనకనున్నవాడు వాడు ఫోర్స్ అంతా ఉపయోగించి ఏం చేస్తున్నాడో తెలుసా? దాటి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ రావాల్సిన వాడు ఎక్కడికి వచ్చి పడ్డాడు? సెకండ్కి వచ్చాడు. అంటే ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, డీవియేషన్ ఉండకూడదు. ఎప్పుడు కూడా నీ దృష్టి ఏకదృష్టి ఉండాలి. దావీదే స్వయాన్ని అడుగుతున్నాడు, నాకు ఏకదృష్టి కలగ చేయండి. వస్తాయి. మన దృష్టి మరల్చడానికి, మన బలహీనపరచడానికి సాతాను ఎన్నో శ్రమలు వాడు ముందు తీసుకొస్తాడు. ఆ శ్రమలకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి నీవే కారణం, ఒకటి దేవుడు అనుమతిస్తాడు. సరే రండి, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నీకు విరోధంగా
రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేయదు. ఒకప్పుడు వినాలి, ఒకప్పుడు దావీదుకి అందరూ శత్రువులే. నాకు ప్రశ్న, నాకు ఒక ఆశ్చర్యకరమైన ఒక సంగతి కూడా ఉంది. ఏంటంటే సౌలు చాలాసార్లు దావీదును చంపడానికి చాలా పకడ్బందీగా ఆయన ఎదురు చూశాడు. కానీ దావీదు దొరికాడా? ఎంతగా అంటే సైన్యం కూడా పెట్టుకొని వెళ్ళాడు ఆయన గుహల్లోకే. కానీ ఆఖరికి ప్రతి ప్లేస్కి. నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే దేవుడిచ్చేటటువంటి కాపుదల, దేవుడిచ్చేటటువంటి విజయం ఎంత గొప్పది అంటే అంత సైన్యంతో వచ్చిన వ్యక్తికి ఒక్క వ్యక్తి దొరకలేదు. కానీ అదే వ్యక్తికి సైన్యంలో ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి సౌలు అనేకసార్లు చిక్కాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ చంపాడా అంటే చంపలేదు, ఎందుకంటే దేవుడు అభిషేకించాడు కాబట్టి. ఇంకో మాట అర్థమైందో లేదో, ఈరోజు చాలామంది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. ఏమండి, సేవకుల మీద మాట్లాడతారు, తోటి విశ్వాసుల మీద మాట్లాడతారు, పరిశుద్ధుల మీద మాట్లాడతారు, లేనిపోయిన అబండాలు వేస్తూ ఉంటారు. చాలా ఆలోచన చేసుకోవాలి. ఎందుకో తెలుసా, దావీదు ఒక పాఠం నేర్పించాడు మనకు. అంత శత్రువు అయినప్పటికీ కూడా సౌలును ఆయన ముట్టడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా, అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు అభిషేకించబడినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా లేనిపోయిన మాటలు, దుష్ప్రచారాలు, లేనిపోయినటువంటి ఇష్టం వచ్చినట్టు సర్కాస్టిక్ అంటే వ్యంగ్యపు మాటలు. నష్టం ఎవరికి? ఏమండి, నష్టం ఎవరికి? తిట్టబడుతున్న వ్యక్తికి ఎప్పుడూ నష్టం కలగదు. తిడుతున్న నువ్వే దేవుని దృష్టిలో దోషివవుతావు. పరుషంగా మాట్లాడుతున్న నువ్వే దోషివవుతావు. దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి నువ్వే దోషిపోతావు. నువ్వు అని నేను చెప్పట్లేదు. దేవుని వాక్యం దగ్గర చూస్తే దావీదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక చక్కని పాఠం నేర్పిస్తున్నాడు, పరిశుద్ధుల విషయంలో ఎలా ఉండాలి అని. సరే, పాయింట్ అది కాదు. కానీ మెయిన్ ఏంటంటే అంత శత్రువులుగా సమూహంగా వచ్చిన కానీ దావీదు మాత్రం దొరకలేదంటే కారణం ఏంటో తెలుసా, దేవుడు అతనికి ఇచ్చినటువంటి కాపుదల. దేవుని స్తోత్రం చెప్దామా. ఎన్నో ప్రతికూలమైన వాతావరణంలో ఉన్నాం కదా, ఎన్నో ఉపద్రవాలు కనబడుతున్నాయి కదా. మరి నీకు క్షేమం ఎక్కడుంది చెప్పండి? ఏ ఫారిన్ కంట్రీలో ఉంటుంది, ఏ స్వదేశంలో ఉంటుంది, ఏ అధికారంలో ఉంటుంది, ఏ స్థానంలో ఉంటుంది, ఏ చదువులో ఉంటుంది, ఏ జ్ఞానంలో ఉంటుంది, ఏ పొజిషన్లో ఉంటుంది? ఎవరు నిన్ను భద్రపరచగలరు? ట్రంప్కే భద్రత లేకపోతే ఏమండి నీవు నేనెంత? ఏమండి, కానీ నీవు నేను ఈరోజు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. రండి, ఇందా చదువుకున్నటువంటి కీర్తన మరొకసారి కనుక మనం చూసినట్లయితే 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని చెప్పండి. మీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. రుచి చూసారా? రుచి చూసిన వాళ్ళు, ఆ ఆస్వాదం కలిగిన వారు ఎప్పటికీ కూడా విడిచిపెట్టలేరు. చాలా మంది రుచి చూడరు, రుచి చూసినట్లుగా ఉంటారు. ఏమండి, రుచి చూస్తే ఆ రుచి యొక్క అనుభవం ఏంటంటే భక్తుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? మాకు లక్షల కొలది, వేల కొలది ఆస్తులు ఉన్న వాళ్ళు ధన్యులు అని చెప్పలా. ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవారు ధన్యులు అని చెప్పలా. ఒకవేళ నువ్వు పేద స్థితిలోనే ఉండొచ్చు, కానీ ప్రభువును కలిగి ఉంటే నువ్వు ధన్యురాలు. నిన్ను మించిన ధనవంతులు లేడు. నువ్వు ఎంతసేపు ఈ స్టేటస్ని చూడొద్దు. పేద లాజరు కనబడతాడు బైబిల్లో, కానీ దేవుని దృష్టిలో అతను ఎవరో తెలుసా? ధనవంతుడు ఉన్నాడు, పేరు కూడా లేదు, కానీ దేవుని దృష్టిలో పేదవాడు.
మరి ఈరోజు దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అని ఆలోచన చేస్తావా, నీ దృష్టిలో నువ్వు ఎలాగున్నావు అని ఆలోచన చేస్తావా? ప్రశ్న నీ ముందే ఉంది. ఈరోజు నీ దృష్టిలో నువ్వు చూస్తున్నావు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి యందు నిదానించి చూడాలి. దృశ్యమైన వాటిని చూస్తే నీ పేదరికం కనబడుతుంది, నీ కష్టాలు కనబడతాయి, నీ బాధలు కనబడతాయి, నీ శ్రమలు కనబడతాయి. అది అందరికీ ఉంది. అంబానీ కొడుక్కే ఉంది లేదా? హెల్త్ ఇష్యూ లేదా? మొన్న ఒక తమ్ముడు ఇంటికి వచ్చినప్పుడు డానియల్ గారు ఉన్నారు. డానియల్ గారు అంటే భవానీ వాళ్ళ హస్బెండ్. ఆయన ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ, వైజాగ్లో ఆ వ్యక్తికి పవర్ ప్లాంట్ ఉందంట. పవర్ ప్లాంట్ అంటే కోట్లు విలువ చేసే ఆ పవర్ ప్లాంట్, దాదాపుగా ఆయన దగ్గర 1000 మంది పనిచేస్తారంట. 2000 కోట్ల పైన ఆస్తుంది. ఆయనకు బాగోలేదు. ఆయన ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకురావాలి. హైదరాబాద్ తీసుకురావడానికి హెలికాప్టర్ని హైర్ చేసుకున్నారు. హెలికాప్టర్ అంటే రెంట్కి హెలికాప్టర్ తీసుకున్నారు. అంత ఫాస్ట్గా రావాలి, ఇమ్మీడియట్గా రావాలని హెలికాప్టర్ తీసుకొని వస్తే హైదరాబాద్ నుండి వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చే దారిలో చనిపోయాడంట. చెప్పండి, హెలికాప్టర్ ప్రాణం కాపాడిందా, ఆస్తి ప్రాణం కాపాడిందా, లేకపోతే వైద్యుడు ప్రాణం కాపాడారా? నేను వారు లేరని చెప్పను, వారి వద్దకు వెళ్ళొద్దని చెప్పట్లేదు, నేను అనట్లేదు. వారు దేవుడు ఇచ్చినటువంటి సమకూర్పు మనకు వైద్యులైనప్పటికీ దేవుడు జ్ఞానం ఇచ్చి వారు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎలాంటి వైద్యులని ఏమీ చేయలేరు. సరే, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నామంటే, నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు? చూడండి, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, మనం పేదవాళ్ళమా ధనికులమా? మీరే చెప్పాలి. పేదవాళ్ళమా ధనికులమా? అరే, ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదుగా మీరు. పేదవాళ్ళ ధనికులమా? ఇంకా ఎవరో పేదవాళ్ళు అంటున్నారు. మనం ధనికులం. ఏ కొదువు లేకపోతే మనం ధనికులమా కాదా? చెప్పండి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఏ కొదువు లేదు, ఏ కొదువు ఉంచడు. కొదువు ఉందంటే కారణం మాత్రం నువ్వే. ఎందుకు అంటే క్లియర్గా రాయబడి ఉంది, ఆయన యందు భయభక్తుల కలవారికి ఏది కూడా ఏముండదంట, ఏమీ కొదువు లేదండి. ఆయన దానికి ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఆఖరికి సింహ పిల్లలైనా లేమి గలవై ఆకలిగొనును, కానీ ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు. దేవుడు మీకు మేలు చేస్తాడని చెప్పండి. నవ్వుతూ చెప్పండి. ఇందాకే చెప్పే కదా, ఈరోజు మనం నవ్వాలి, ఏడ్చేవాళ్ళం కాదు. మనం ఎవరని చెప్పండి, నవ్వేవాళ్ళం. ఒకవేళ నీ పక్కన ఉన్న వాళ్ళు నీకు నచ్చపోయినా నవ్వాలి. ఏమండి, అనుకోకుండా పొరపాటుని ఈరోజు కూర్చున్నా నవ్వాలి. ఎందుకు అంటే దేవుడు మనకి ఏ మేలు కొదువ, ఏ మేలు చేయడా, ఏ మేలు కొదువ చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రండి 18వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు చెప్పాలి అనేకములు. ఎవరికి? ఒక్క మాటలో చెప్పమంటారా? ఒకవేళ నీకు ఆపదలే రావట్లేదంటే దేవుని దృష్టిలో ఏంటి నువ్వు? వాక్యం చాలా స్పష్టంగా ఉంది. నీతిమంతుడికి ఖచ్చితంగా ఏమున్నాయి? ఆపదలు కొన్ని వస్తాయని చెప్పలేదు, అనేకమైన వస్తాయి. కానీ ఆయన ఏంటంట, వాటన్నిటి నుండి యెహోవా వానిని, దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ చూడాలి. దేవుడు ఏం చేస్తాడంట, వాడిని విడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం ధనవంతులమా కాదా? బలవంతులమా కాదా? బలవంతులం కూడా. కారణం ఏంటంటే మనంగా వెళ్ళి ఏం చేయలేము. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎందుకని ఆయన ఉండి నడిపించాడు అంటే, ఆ యుద్ధం చేయడం కూడా వాళ్ళకి రాదు, వారికి వచ్చేదంతా పనే. కానీ వాళ్ళు ఏం చేశాడంటే 6 నెలలను నడిపించాడు. ఆయన అరణ్యంలో నడిపించాడు, అద్భుతాలు చేశాడు. ఆ ముందున్నటువంటి తెగుళ్ళను తప్పించే ఆ రాజ్యాన్ని అతలాకుతలం చేసి ఆయన నడిపించకపోతే వాళ్ళగా వారు బయటికి రాలేరు. ఈరోజు నీ పక్షం, నీ సపోర్ట్ సిస్టమ్ ప్రభు కాకపోతే
నువ్వు ఎంతైనా చెయ్యి, ఏం చేయలేవు. కానీ నీ సపోర్ట్ సిస్టమ్ ప్రభు అయితే దేవుడు నిన్ను, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన కాపాడతాడంట. 20 వచనం చదువుకుని ముగించుకుందాం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణొచ్చి వారిలో ఎవరు అపరాధులుగా. దేవుని స్తోత్రం చెప్దామా? వాస్తవానికి దావీదు ఎవరు? అపరాధే. ఎందుకు అంటే పాపం చేశాడు, కానీ అపరాధిగానే చూశాడు ఆ దేవుడు అంటే కాదు. ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఆయన ఏ రీతిగా తన పాపములను, తన అతిక్రమను ఒప్పుకొని విడిచిపెట్టాడో, తర్వాత ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు దేవునికి ఎలా కనబడ్డాడంటే నీతిమంతుడిగా కనబడ్డాడు. అందుకే దావీదు చేసే ప్రార్థన కూడా ఎలా ఉంది అంటే, నా నీతికి ఆధారమగున దేవా అన్నాడు. ఎందుకంటే మనకు కూడా మన నీతి ఎవరు అంటే మన ప్రభువే. మన నీతి కాదు, మన భక్తి కాదు. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడు? ఆయన ఎవరైతే శరణ్ చూస్తారో, ఎవరైతే ఆయన ఆధారం చేసుకుంటారో, ఎవరైతే ఆయన పాదాల దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన దగ్గర దీనులు అవుతారో, ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన మీదే ఆధారపడతారో, వారిని అంట ఆయన రక్షిస్తాడు అంట. ఎలా రక్షిస్తాడు అంటే, మన కొరకు ప్రభు ఈ లోకానికి సిలువకు ఎక్కడానికి తనకు తానుగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్షణ విమోచన మనకు అనుగ్రహించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా ఇంకా నాకు యవన బలం ఉంది, నేను చాలా చేయాల్సింది, నేను ఉండాల్సింది ఎంతో ఉందని ఇంకా లోకంలోనే ఉన్నావు అనుకో, నీ సపోర్ట్ సిస్టమ్ ఇంకా లోకాన్నే చేసుకుంటే నష్టపోయేది నీవే. కానీ అదే ప్రభువుని ఆధారం చేసుకుంటే, ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు కలిగిన శ్రమలన్నిటిలో, కలిగిన కష్టాలన్నిటిలో, వాటన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. దావీదును విడిపించడం మాత్రమే కాదు, దావీదు పేరు చిరస్థాయిగా ఉండిపోయేలాగున ఆయన వంశంలోంచే ప్రభువు వచ్చాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? నీ సహాయపు వ్యవస్థ ఎవరు? 3 సత్యాలు నీ ముందుకు వచ్చింది. ఇవ్వబడింది చూస్తున్నావు, కానీ ఇచ్చిన వ్యక్తి, ఇచ్చినది దేవుడు అనే సత్యం నీకు అర్థం కావాలి. అవసరమైతే తొలగించబడుతుంది. కానీ దావీదు చివరిగా ప్రకటించాడు, తనకున్న అతిశయం ప్రభు అని, తన సపోర్ట్ ప్రభు అని, తన అధికారం ప్రభు అని, తనకున్న క్షేమం ప్రభు అని, తనకున్న దీవెన ప్రభు అని, అంతా ప్రభువే ప్రభువే ప్రభువే. ఒక శుభవార్త నీ ముందుకు వచ్చింది. నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నీకు ఏ మేలు కొదువు ఉండదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన త్రోవలో నడిచేవారిని ఆయన ఎంతమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. దావీదును దీవించిన దేవుడు ఈ దినం నీకు దీవెన కలగ చేయడానికి ఈ మాటని ముందుకు తీసుకొచ్చాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దైవజనులు నిలవబెట్టి మీరు మా అందరితో మాట్లాడారు. అవును నాయన, నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువు లేదని, మీరు ఉత్తముడని రుచి చూచి నిన్ను ఎరిగిన వారు, నిన్ను ఆశ్రయించిన వారు ధన్యులని సెలవిచ్చారు. అడవిలో సింహం పిల్లలేము కలిగి ఆకలి కొరనేమో కానీ నిన్ను ఆశ్రయించిన నీ పిల్లలకు ఏ మేలు కొదువు లేదని సెలవిచ్చారు. భక్తుడైన దావీదు తన జీవితంలో ఎన్నో అధికార పదవులు తను నాయన ముందు ఏలినప్పటికీ వాటన్నిటి వల్ల ఆయనకి సపోర్టు లేదు. కానీ ప్రభా దేవా, ఇదిగో నాయన, నువ్వునే సపోర్ట్ చేసుకున్నప్పుడు అయ్యా, యెహోవా నాయనా 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 అయ్యా, ఎల్లప్పుడూ నిన్ను సన్నిధించేవాడిగా, తన నోట నీ కీర్తి నాయన నిరంతరం ఉండువాడిగా, అయ్యా నిన్ను బట్టి అతిశయించేవాడిగా దావీదు జీవితాన్ని మార్చుకున్నప్పుడు తండ్రి,
తన జీవితంలో ఎన్నో అనంతమైన గొప్ప కార్యాలు జరిగించారు, ఎన్నో బలమైన కార్యాలు జరిగించారు. అంతకంటే ఘనమైన పదవులు ఇచ్చావు, అధికారాన్ని ఇచ్చావు, ఆధిపత్యాన్ని ఇచ్చావు, ఔన్నత్యాన్ని ఇచ్చావు. ఈరోజు కూడి ఉన్న మా జీవితాల్లో కూడా నాయన, మాకేమున్నా లేకున్నా మొదట నిన్ను నాయన ప్రాధానంగా అయ్యా నిన్నే నాయన అయ్యా కలిగిన కుటుంబాలుగా మమ్మల్ని చేయండి. అయ్యా చదువుల్లో నాయన యవన బిడ్డలకి, ఉద్యోగాల్లో యవన బిడ్డలకి, నాయన పనుల్లో నాయన చేయి ప్రయత్నాలు అయ్యా నీ పిల్లలమైన మేము మొదటి స్థానం నీకు ఇచ్చిన వారంగా నాయన సమస్తం పొందుకునే వారంగా నీ కృప దయచేయండి. దుఃఖ దినాలు సమాప్తపరిచే దేవుడు తండ్రి, మాకు విరోధముగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లవని సెలవిచ్చాం. నాయనా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఏ శత్రువు మా ఎదుట నిలవలేరు, ఏ శత్రువు బలం మమ్మల్ని ఏలదు. నాయన మాకు విరోధముగా రూపించబడిన ఏ విధమైన ఆయుధాలు రూపించబడవు, అవి వర్ధిల్లవని నువ్వు మాట్లాడవు. నీ పిల్లలుగా మాకెన్నో సపోర్టు అయినా భరోసాలు ఇస్తున్నావు తండ్రి, నీ వందనాలు. ఈ ఉదయకాలంలో కూడి ఉన్న నీ బిడ్డల నాయన ఉన్నతులుగా చేయి తండ్రి, బలవంతులుగా చేయి నాయన, భాగ్యవంతులుగా చేయి నాయన, ఆశీర్వదించబడిన వారుగా చేయి నాయన, ఆరోగ్యవంతులుగా చేయి నాయన, ఆత్మపూర్లుగా చేయి నాయన, మొదటి స్థానం నీకు ఇచ్చేవారుగా నాయన బిడ్డల్ని మరి ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తుంది. అయ్యా స్టూడెంట్ని దర్శించండి నాయన, కూడి వచ్చినావు నాయన. అయ్యా పురుషుల్ని, స్త్రీలను నాయన, యవనులను, యవనాండులను, బార్లు, చంటి బిడ్డలను దర్శించండి. ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు కట్టి మా సపోర్టు నీవే నాయన. అయ్యా మీరే మా ఆధారం, మీరే మా ఆదరణ, మీరే మా ఆశ్రయము, మీరే మా దాగుచోట. అందుకే నీ వద్ద విచారణ చేసిన భక్తుడు నాయన ఉత్తరం పొందాడు, కలిగిన భయాలన్నిటిలో నుండి విడిపించబడ్డాడు. ఈ ఉదయకాలం ఎవరే భయాందోళనతో ఉన్నారో అయ్యా వారితో నువ్వు సూటిగా మాట్లాడు. నీ భయములో నుండి నువ్వు విడిపించబడబోతున్నావని నువ్వు మాట్లాడవు నాయన. అయ్యా ఎవరైతే ఏ భయ ఆందోళన ఉన్నారో వారి భయములన్నీ వారి నుండి తొలగిపోనుగాక నాయన. అయ్యా తొలగిపోనుగాక నాయన. నువ్వు మాట్లాడావు నాయన, కలిగిన భయాలన్నిటిలోనండి నాయన తప్పించినందుకు కృతజ్ఞతలు, కలిగిన శ్రమలన్నింటిలో నుండి తప్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నీ వాక్కు ప్రత్యక్షపరిచిన ఆయన, నువ్వు రూఢీపరిచిన నీ మాటకై వందనాలు చెల్లిస్తూ మీ దాసుల్ని ఇంకా బలంగా వాడుకోమని, ఇత్తబడిన మాటలు మా హృదయాల్లో నూరంతర ఫలము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.